ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ గణపతిరాజు. సెల్ నంబర్ 8519911889. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు కన్యా రాశి వారు ఈ పరిహారం చేయటం వలన అదృష్టాన్ని పొందుతారు. వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో అఖండ రాజయోగాన్ని పొందుతారు. ఇక వీరి జీవితంలో తిరిగే ఉండదు. అయితే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు వీరు ఎటువంటి పరిహారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి, వీరు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలి, వీరు ఈ పరిహారం పాటించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సనాతన ధర్మంలో మార్గశిర మాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పారు. మాసాన మార్గశీర్షాహం అని అన్నారు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేనై ఉన్నాను అని స్వయంగా చెప్పారు. ఈ మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించారు. శుద్ధ పాడ్యము నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని, చంద్రమాన ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఈ మాసం. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మార్గశిర మాసాన్నే మార్గశీర్షమని కూడా అంటారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలోనూ అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు, మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందే భక్తి మార్గం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలను కలుగజేస్తాయని చెబుతారు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది అని అర్థం. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావటం విశేషంగా చెబుతారు. ఈ నెలలో లక్ష్మీనారాయణుని తులసిమాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. మార్గశిర పౌర్ణమినే శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. దీనినే కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ఇలా అనేక విశేష పర్వదినాలు ఉండే మార్గశిర మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు కన్యా రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే అదృష్ట యోగాన్ని పొందుతారు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో కన్యా రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే భగవంతుణ్ణి ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వలన ఇంట్లో మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అయితే మనం దీపారాధన చేసే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో శుభ ఫలితాలను పొందగలుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే విధానాన్ని బట్టి కూడా ఫలితాలను పొందుతారు. దీపారాధన నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వెయ్యాలి. తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసేటప్పుడు దీపానికి కింద రావి ఆకును ఉంచినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయాలి.
ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మీరు రావి చెట్టు నుండి ఆకులను ఎప్పుడూ తెంపకూడదు. రావి చెట్టు నుండి కిందకు రాలిన ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటికి పసుపు, గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని దీపారాధనకు ఉపయోగించాలి. దీపారాధన చేసే ప్రమిద కింద రావి ఆకును ఉంచటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అంటే కాడ అనేది భగవంతుని వైపు ఉండాలి, ఆకు చివర మీ వైపుగా ఉండాలి. ఈ విధంగా దీపారాధన చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, శని బాధలు తొలగిపోతాయి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సకల దోషాలు తొలగిపోవాలంటే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ రాశివారు రావి ఆకుపై దీపారాధన చేయాలి. రావి చెట్టు ప్రతి ఊర్లో ఉంటుంది. వృక్షాలు అన్నింటిలోనూ రావి చెట్టు పవిత్రమైనది. శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. పవిత్రమైన రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు. రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది. రావి చెట్టు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన వాతావరణ గాలిని మానవులకు పంచుతుంది. కుటుంబంలో ఆపదలు వచ్చినా, ఆర్థిక పరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావి చెట్టు ఆకులతో ఈ రాశివారు ఈ పరిహారాన్ని కూడా చేయండి. ఇంట్లో సకల సంతోషాలు నిండిపోతాయి. ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి వాటిని తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత వాటిని తీసివేసి మరలా కడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన క్రమక్రమంగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వత్థ వృక్షమని చెబుతారు. శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇలా మన పూర్వీకులు పరిహారాలను పాటించి ఉత్తమమైన ఫలితాలను పొందారు. రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క. ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు. అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం. మాసాలన్నింటిలోకల్లా విశేషమైన ఈ మార్గశిర మాసంలో భక్తులందరూ మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ పరిహారాన్ని చేసి అదృష్టాన్ని పొందండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సకల కోరికలు సిద్ధిస్తాయి. సో చూసారు కదండి, మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి, ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలి, వీరు ఈ పరిహారం పాటించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.